నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి, నన్ను ఎవరో చూసి. ప్రస్తావన లేదు కానీ మరి పండైతే మనకు శాంక్షన్ చేయించగలిగారు. ఇప్పుడు వారందరూ కలిసి పార్టీని పక్కకు పెట్టేసి యాదవ సంఘం భవన్ తో పాటుగా యాదవ్ ఎంప్లాయీస్ ని కూడా స్థలం స్వీకరించడానికి సహకరిస్తారని శ్రీ పూరాకుల నాగభూషణ్ గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నాటి యాదవ్ మహోత్సవ అధ్యక్షత వహిస్తున్న సత్యనారాయణ గారికి చాలా సుదీర్ఘంగా పనిచేశారు. చాలా అనుభవ వ్యక్తి, వారిని సందేశించవలసిందిగా కోరుతాము. అట్లాంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం చేయించుకోకపోవటం మనకి దురదృష్టం. చేసేవాళ్ళు ఉన్నప్పుడు కూడా చేయించుకోకపోవటం మన దురదృష్టం. ఇప్పటికైనా మనవాళ్ళు ఇప్పుడు నాగశేఖరరావు గాని, ఇక మన బాబాయ్ మున్సిపల్ చైర్మన్ గారు, వీళ్ళు ఇద్దరు కూడా ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. కానీ ఆగిపోయిన దాన్ని మళ్లీ మీరు అది పునరుద్ధరించి ఆ 50 లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ పెట్టినట్టయితే ఇల్లంద యాదవ సంఘం చాలా కలకలాడితే చదువుకునే పిల్లలందరూ కూడా మంచుకుంటారు. మీరందరూ కూడా దాన్ని కట్టుబాటు పెట్టి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కానీ, ఇక్కడ ఉన్న జడ్పీటీసీ గారిని కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ అందరినీ పిలుచుకొని అందరినీ ఒక ఐక్యతగా తెచ్చి మీరు అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, నేను అధ్యక్షుడు అయిన తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. హైదరాబాద్ మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ సిద్ధవలసీలు మీటింగ్ పెట్టిన తర్వాత జామాద్ లో మీటింగ్ పెట్టి ఆ బిల్డింగ్ కట్టించారు. మనం కూడా ఒక జిల్లాకు ఒక మీటింగ్, జిల్లాలో ఒక హాస్టల్ ఉంటే బాగుంటుందని ఖమ్మంలో నాది ఏర్ల ప్రసాద్ గారికి ఒక స్థలం ఉంటే 10 గజాల స్థలం దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ 10 గజాల స్థలం ఇవాళంతా తెలుసా అంటే గజం 60,000, 6 కోట్లు అవుతుంది స్థలమే. 6 కోట్ల రూపాయలు కాకుండా కొంతమంది సంఘాలతోటి అక్కడ ఆ బిల్డింగ్ కట్టియడం జరిగింది. ఇవాళ బిల్డింగ్ లో కనీసం 70 నుంచి 100 మంది పిల్లలు చదువుకుంటున్నారంటే ఇవాళ నక్కా ఉమేష్ గారు, నక్కా శ్రీని గారు వాళ్ళ దగ్గర పోయి మొన్ననే 320 పుస్తకాలు ఒకటి గ్రంథాలయానికి, నిన్న ఒక 70 పుస్తకాలు అంటే 400 చిల్లర పుస్తకాలు గ్రంథాలయం కోసం తేవడం జరిగింది. అక్కడ చదువుకునే పిల్లగాళ్ళ గ్రంథాలయం కోసం. ఆ విధంగా ప్రతి వాడు కూడా కష్టపడ్డట్టయితే మంచిగా ఏ జిల్లాలో కూడా ఆ జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఏ పార్టీలో ఎవరు ఎక్కడైనా గెలవండి, ఎక్కడైనా ఏ పార్టీలో అవకాశం వస్తే ఆ పార్టీలో మీరు నిలబడండి. అవకాశం వచ్చిన వాళ్ళు గెలిచి అందరికి సహకరియండి. ఆ విధంగా మనం అందరూ పని చేసుకోవాలని ఒకరి మీద ఒకటి ఈర్చబడి చేసుకోకుండా మీరందరూ కూడా అదే విధంగా చేస్తారని ఈ కొత్త ఇల్లుగా యాదవ సంఘం మమ్మల్ని పిలిచినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్ గా నన్ను ఆహ్వానించినటువంటి టీం అందరికీ, శ్రీరన్న అండ్ టీం అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ముందున్న సోదరులందరికీ నమస్కారం. చాలా సంతోషం, మీ అందరి ఆశీస్సులతోటే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. అందుకోసం నన్ను కూడా సంఘ నాయకులు ఒక బంధువుగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, పెద్దలు చెప్పారు ఇప్పుడు నాగభూషణ్ బాబాయ్ గాని, అదేవిధంగా సోదరులు నాగరాజు గారు గాని, ఈ సంఘం యొక్క ప్రతిష్టను మనందరం కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని, దాంట్లో కూడా అందరం భాగస్వాములై ఏదైతే లక్ష్యంతో ఇక్కడ మనం చైతన్య సదస్సు పెట్టుకున్నామో, ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గుర్తిరిగి రాబోయేటువంటి ఎవరైతే కొత్త కమిటీ ఉన్నారో మన కులసంఘ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూనే, ఇప్పుడే సోదరులు చెప్పారు, గతంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధి నుంచే 50 లక్షల రూపాయల గౌరవ శాసనసభ్యులు అన్నాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అరిపే గారి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవం. ఆ డబ్బులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చిన్న విషయం, ఈ రోజు పెద్దలు కోరం కనకయ్య గారు కూడా ఈ యొక్క సభకి రావాల్సి ఉండే, అనుకోకుండా హైదరాబాద్ పోవటం వల్ల
వారు కూడా చెప్పారు శుభాకాంక్షలు చెప్పండి, ఇప్పుడే బయలుదేరినారు కాబట్టి కొంచెం లేట్ కావడానికి అవకాశం ఉంది, అన్యథా భావించొద్దని చెప్పని చెప్పారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. సంఘ పెద్దలు చాలా సందర్భాల్లో వచ్చి మరి మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, కుల సంఘం తరఫున 50 లక్షలు శాంక్షన్ ఉన్నాయి, ప్లేస్ కావాలని చెప్పేసి. ఇందాక బాబాయ్ చెప్పినట్లు ఎక్కడ కూడా ప్లేస్ అయితే ఇప్పటి వరకు నిర్దేశించబడలేదు. ఇంకా దానికి సంబంధించి మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పాం, మీరు ఎక్కడ ఇల్లందు టౌన్లో ఎక్కడ ప్లేస్ ఉన్నా ప్లేస్ మాకు చూపిస్తే రెవెన్యూ అధికారుల ద్వారా ఖచ్చితంగా 100% కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇంకో పదం కూడా నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే డిఎంఎఫ్పి నిధుల ద్వారా మున్సిపాలిటీ నుంచి 50 లక్షల రూపాయలు సంఘానికి ఇచ్చినప్పుడు వాటిని ఖర్చు పెట్టట్లేదని పదే కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడ సంఘ నాయకులు పెద్దలు ఉన్నారు, బాబాయ్ గారు ఉన్నారు,